హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. దట్ ఈస్ నన్ అదర్ దాన్ షామీకి సంబంధించినటువంటి QLED టీవీ. సో ఫస్ట్ ఇన్ దిస్ క్లాస్ సెగ్మెంట్ అంటే షామీ నుంచి QLED లో ఫస్ట్ ఇన్ దిస్, అండ్ అట్ ద సేమ్ టైం మీకు QLED లో OnePlus వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 2.5 lakh ఉన్నటువంటి ప్రైస్ మనకి 70,000 నుంచి తీసుకొని రావడం జరిగింది. వీళ్ళైతే ఏకంగా మనకి 55,000 రూపీస్కే మనకి దీన్ని తీసుకొని రావడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ SBI కార్డ్ని యూజ్ చేశారంటే ఇప్పుడు సేల్ నడుస్తుంది కాబట్టి మీకు అదనంగా మరొక 1,700-1,500 రూపాయల దాకా డిస్కౌంట్ దొరికేటువంటి అవకాశం ఉంది. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్ను ప్రొవైడ్ చేసిన ఒకవేళ పర్చేస్ చేయాలంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇక ఈ రోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోతో పాటు ఇనిషియల్ ఇంప్రెషన్స్ అలాగే దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపుల్ పిక్చర్స్ని అయితే చూసేద్దాం. షామీ అయితే హైలైట్ చేయడం ఏంటంటే దీంట్లో ఉండేటువంటి కలర్స్ అలాగే సౌండ్ సిస్టమ్ ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది లుక్ అయితే వేసేద్దాం. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూని అయితే చూద్దాం. ఆ తర్వాత బాక్స్ లోపల కంటెంట్ ఏంటి అనేది అయితే చూసేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మీరు చూసారంటే ఇండియాస్ #1 స్మార్ట్ టీవీ బ్రాండ్ అని చెప్పి మనకి ఇక్కడ బ్రాండింగ్ అయితే రావడం జరిగింది. అలాగే QLED, అలాగే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి స్క్రీన్ సైజ్ 55 inches అని చెప్పి మనకి రావడం జరిగింది. షామీ అనేటువంటి బ్రాండింగ్ అయితే మీరు లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూడొచ్చు. అండ్ దీంట్లో ఉన్నటువంటి హైలైట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ బాక్స్ మీద ప్రింటే రావడం జరిగింది. లైక్ ఇందులో మనకి డ్యూయల్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే షామీకి సంబంధించినటువంటి ప్యాచ్వల్ ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు అంటే స్కిన్ అనుకోవచ్చు. Android 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. 4K QLED, డాల్బీ విజన్, HDR10 అలాగే రియాలిటీ మోషన్ ఫ్లో కూడా మనకి ఇందులో తీసుకొని రావడం మరొక విశేషం. సాధారణంగా మనకి ప్రీమియం ఫ్లాగ్షిప్ టీవీస్లో మనం ఈ ఫీచర్ని అయితే చూస్తుంటాం. అలాగే దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి యాప్స్ అఫ్ కోర్స్ మనకి ఇందులో క్రోమ్కాస్ట్ ఇన్బిల్ట్ రావడం జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఆండ్రాయిడ్ టీవీతో పాటు మేడ్ ఇన్ ఇండియా లోగోని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే క్యారీ హ్యాండిల్తో పాటు దీనికి సంబంధించినటువంటి మోడల్ నెంబర్ 55 inches, అలాగే దీంట్లో బాక్స్ కంటెంట్తో పాటుగా దీని యొక్క టోటల్ వెయిట్ అలాగే దీనికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చర్ కంపెనీ అడ్రసెస్ అన్ని కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది. కాకపోతే ఇక్కడ మనకి ఫీచర్స్ని ప్రొవైడ్ చేశారు. HDR10, 4K అల్ట్రా హై డెఫినేషన్, డాల్బీ ఆడియో, డాల్బీ విజన్తో పాటు DTS SD అండ్ HDMI అని చెప్పి వాటికి సంబంధించినటువంటి కొన్ని లోగోస్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక బాక్స్ని అయితే మనం అన్బాక్స్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యాజ్ యూజువల్ ప్రతి టీవీలోనూ మనం కామన్గా చూస్తుంటాం. వీళ్ళైతే పెద్ద పెద్ద స్టాపిల్స్ ఒక 2 అయితే మనకు పంపించడం జరుగుతుంది. అంటే డ్యామేజ్ కాకుండా ప్రొడక్షన్ ఎక్కడా కూడా అంటే ట్రాన్స్పోర్టేషన్లో ముఖ్యంగా. సో వీటిని అయితే రిమూవ్ చేసేస్తాను. సో దాట్స్ ఇట్. బాక్స్ని అయితే ఓపెన్ చేసేద్దాం. ఫస్ట్ ఇనిషియల్గా మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే 2 మెటల్ స్టాండ్స్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు 2 కూడా మెటల్ స్టాండ్స్. వీటిని పక్కకు పెట్టేసేద్దాం. ఇక మనకి సర్వీస్ ఇన్ఫో అలాగే దీనికి సంబంధించినటువంటి గైడ్, యూజర్ మాన్యువల్తో పాటు రిమోట్ అలాగే మనకి టేబుల్ టాప్ మౌంట్కి సంబంధించినటువంటి ఒక 4 స్క్రూస్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో వీటిని పక్కకు పెట్టేసేద్దాం. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక అల్టిమేట్గా మనకి టీవీని మనకి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇదైతే 55 inches. సో రెగ్యులర్ మనం టీవీ చేసేదానికన్నా కానీ కొంచెం సపోర్ట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో దీనికోసం మనం ఇంకొకళ్ళ హెల్ప్ని అయితే తీసుకున్నాం. సో ఫైనల్లీ హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మనకి టీవీ అయితే రావడం జరిగింది. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏమీ లేదు. సో దీని అయితే పక్కకు పెట్టేసేద్దాం. ఒకవేళ మీరు కనుక సెల్ఫ్గా అన్బాక్స్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే వీడియోని అయితే రికార్డ్ చేయండి. ఎందుకంటే ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్, ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్లో మీకు టీవీ ఏదైనా డ్యామేజ్ అయితే కనుక మనకి క్లెయిమ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు అయితే మీరు టెక్నీషియన్ వచ్చేదాకైతే వెయిట్ చేయండి. దే విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. సో ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా మనకి టీవీ అయితే మీకు బెజల్స్ కూడా చూడొచ్చు. చాలా స్లిమ్ అండ్ స్లీక్, ఆల్మోస్ట్ థిన్ బెజల్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఎక్కడ నాకు మనకి 0 బెజల్స్ అవుట్పుట్ వచ్చేలాగైతే ఉంది. ఇక మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే మీకు సంబంధించినటువంటి బ్రాండింగ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఈవెన్ స్క్రీన్ టు బాడీ రేషియో కూడా కంపెనీ క్లెయిమ్ చేయటం అరౌండ్ 96.8% దాకా మనకు రావడం జరుగుతుంది. చాలా స్లిమ్గా ఉంది. ఈవెన్ సైడ్ అంతా కూడా మీరు ఇక్కడ ఫ్రేమ్ చూసారు అన్నట్లయితే కనుక మెటల్ ఫ్రేమ్ తోటి మనకి ఇక్కడ రావడం జరిగింది. అండ్ మీరు ఇక్కడ కొంచెం డీటెయిల్గా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే
ఇక్కడ డిజైన్ బై షామీ అని చెప్పి మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక ఇదంతా కూడా మనకి బ్యాక్ సైడ్ ఆఫ్ ద టీవీ. మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే క్వైట్ నార్మల్ డిజైన్ తోటి, మినిమలిస్టిక్ డిజైన్ తోటి మనకు వీళ్ళు ఇక్కడైతే తీసుకొని రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసారంటే రెగ్యులర్ మన ఇండియన్ పవర్ ప్లగ్ ఏదైతే ఉందో, టిపికల్ ఇండియన్ ప్లగ్ అదే మనకు ప్రొవైడ్ చేశారు. సో చిన్న టైఅప్ లాగా మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇదంతా చూసారు అన్నట్లయితే కనుక ఇదంతా కూడా మనకి అల్యూమినియం డిజైన్ తోనే మనకు రావడం జరిగింది. సో ఇదంతా కూడా మనకి ప్లాస్టిక్ అంటే పాలికార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్తో మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఒకసారి దీనికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు 2 USB పోర్ట్స్ ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో పైన ఒకటి కింద. సో ఆల్మోస్ట్ మనం చాలా కాలం నుంచి చెప్తున్నాము. సో వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకొని దే హ్యాడ్ చేంజ్డ్ దట్. సో ఫైనల్లీ 2 USBలు ఇండివిజువల్ గా అయితే వాడుకోవచ్చు. అలాగే 3 HDMI ఆర్క్ అవుట్పుట్లు అయితే మనకు ప్రొవైడ్ చేశారు. 3 కూడా ఈ ఆర్క్ సపోర్ట్ చేస్తుంది. ఆడియో వీడియో 2 అవుట్ కావాలన్నా కానీ మీరైతే తీసుకోవచ్చు. ఇక బాటమ్ ఆఫ్ ద టీవీ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకి ట్రెడిషనల్ ఏవి సాకెట్ అంటే ఏవి ఇన్పుట్ పిన్స్ తో పాటు ట్రెడిషనల్ RF యాంటీనా, అలాగే మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే ఆప్టికల్ ఆడియోతో పాటు RJ45 కేబుల్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇక ఇక్కడ మీరు చూసినటువంటి థ్రెడ్డింగ్స్ ఏవైతే ఇవన్నీ కూడా ఒకవేళ మీరు వాల్ మౌంట్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక బాటమ్ ఆఫ్ ద టీవీ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకి స్పీకర్ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు లెఫ్ట్ అండ్ రైట్. అలాగే టేబుల్ టాప్ మౌంట్ కోసం మనకి ఇక్కడ స్లాట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ రెగ్యులర్ ట్రెడిషనల్ నోటిఫికేషన్ లైట్ తో పాటుగా మీరు ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ బటన్ కూడా అంటే ఫిజికల్ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ప్రొవైడ్ చేశారు. ఏ విధమైనటువంటి నావిగేషన్ ప్యానల్ ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు. సో ఇక్కడ స్పీకర్స్ ని మీరు చూసారు అన్నట్లయితే టోటల్లీ 6 స్పీకర్స్ మనకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇటు పక్క 3 అలాగే ఇటు పక్క 3. సో ఇక్కడ కార్నర్ లో ఉంది చూసారా, ఇది వచ్చేటప్పటికి మనకి హైస్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అంటే ట్విట్టర్ లాగా. అలాగే ఇక్కడ 2 చూసారు అన్నట్లయితే ఇవి మిడ్స్ అండ్ లోస్ ని కంట్రోల్ చేస్తాయి. ఓవరాల్ గా ఈ స్పీకర్స్ వచ్చేటప్పటికే మీకు అరౌండ్ 30 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేయగలదు. ఇవి వచ్చేటప్పటికి మీకు డాల్బీ ఆడియోతో పాటు DTS HD ఆడియో సపోర్ట్ ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. సో అపార్ట్ ఆఫ్ టీవీ మనకు బాక్స్ లో ఇచ్చినటువంటి ఎడిషనల్ అయితే ఇవే. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే 2 టేబుల్ టాప్ మౌంట్స్ మనకు ప్రొవైడ్ చేశారు. ఇదంతా కూడా మనకి బీడ్ తోటి మనకు ప్రొవైడ్ చేశారు, అల్యూమినియం స్టాండ్. సో బిల్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే మనకి ఒక టీవీ ఇన్స్టాలేషన్ గైడ్ని మనకు వీళ్ళు అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, అలాగే దీన్ని ఎలా యూజ్ చేయాలని. అండ్ అపార్ట్ ఆఫ్ దిస్ ఇక దీన్ని ఏమేం చేయకూడదు అనేటువంటి ఒక పిక్చరైజేషన్ స్లాట్ని అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మనకి రిమోట్ ట్రెడిషనల్ రిమోట్ని మనకు వీళ్ళు ప్రొవైడ్ చేశారు. రెగ్యులర్ MI రిమోట్ ఏదైతే ఉందో సేమ్ అదే విధంగా, కాకపోతే ఈసారి దీంట్లో వాల్యూమ్ కంట్రోలర్స్ తోటి మనం మ్యూట్ కూడా చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఒక 4 టేబుల్ టాప్ మౌంట్ కి సంబంధించినటువంటి స్క్రూస్ ని ఇచ్చారు. సో అడిషనల్ గా ఒకవేళ మీరు కనుక వాల్ మౌంట్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే ఖచ్చితంగా అడిషనల్ గా 700 రూపీస్ 1000 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సో అది పే చేసుకొని మనం వాల్ మౌంట్ అయితే చేసుకోవాలి. సో ఇది పేరు అయితే అయిపోయింది. ఇక రెగ్యులర్ ట్రెడిషనల్ టిపికల్ సెటప్నే మనం ఇప్పుడు చూస్తున్నాం. సో ఇక్కడ డైరెక్ట్గా మనకి ఒకవేళ మీరు కనుక ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్స్ అయి ఉన్నట్లయితే కనుక డైరెక్ట్గా మీరు గూగుల్లోకి వెళ్ళి క్విక్ సెటప్ని అయితే కంటిన్యూ చేయొచ్చు. సో హియర్ ఇట్ ఈస్ మనకైతే టీవీ బూట్ అవడం జరిగింది. సో ఇనిషియల్గా అయితే మనకి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీదనే మనకి బూట్ అవడం జరుగుతుంది. సో కలర్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, పంచిగా డీటెయిల్డ్గా అయితే ఉంది. నాకైతే అంటే కెమెరా జస్టిస్ చేస్తుందో చేయట్లేదు కానీ చాలా పంచిగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి దీని లోపల మిగతా కాన్ఫిగరేషన్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ నేను డివైస్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ అబౌట్ ద టీవీలోకి వెళ్తున్నాను. డివైస్ ఐడి అలాగే దీనికి సంబంధించినటువంటి వర్షన్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్తో మనకు రావడం జరుగుతుంది. అఫ్కోర్స్ ఫ్యూచర్ వచ్చేటువంటి మరొక 2 ఆపరేటింగ్ సిస్టమ్స్కి ఎలిజిబుల్ అవుతుంది. ఇది ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ వచ్చేటప్పటికే 5th జూలై 2020తో మన ముందుకు వచ్చింది. అఫ్కోర్స్ ఇంకా అప్డేట్ అయితే రివీల్ చేయాల్సి ఉంది. ఇక ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి 32 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ ఉంటుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అవ్వగా, యాప్స్ అన్ని ఇన్స్టాల్ అవ్వగా మనకి ఇంకా 27 GB స్పేస్ ఏదైతే ఉందో మనకి ఫ్రీగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ టీవీ మోడ్స్ని కూడా మనకి హోమ్ మోడా లేదా స్టోర్ మోడ్ అనే ఆప్షన్ని కూడా మనం ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక అపార్ట్ ఆఫ్ దిస్ ఇక రిమోట్ కంట్రోల్ యాక్సెసరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే బ్లూటూత్ ద్వారా మనకి ఇందులో బ్లూటూత్ 5.0 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. అడిషనల్గా ఒకవేళ మీకు ఏదైనా సౌండ్ బార్ ఇట్లాంటివి ఉన్నట్లయితే వాటిని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఇందులో మనకి నెట్వర్క్ వైఫై విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మనకి డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు మహాశ్రీ గడ్డం ఏదైతే ఉందో 2.4 GHz అలాగే వాసు గడ్డం ఏదైతే
ఏదైతే ఉందో 5 GHz. సో ఈవెన్ ఒకసారి దీంట్లో మనం పిక్చర్ మోడ్ సెట్టింగ్స్లో కూడా వెళ్దాం. సో పిక్చర్ సెట్టింగ్స్లో మనకి ఏమేమి ప్రొవైడ్ చేశారు ఏంటి అనేది కూడా చూద్దాం. సో ఇక్కడ మీరు పిక్చర్ మోడ్ వచ్చినప్పటికీ ఇది స్టాండర్డ్. అఫ్కోర్స్ మీకు కలర్ బ్రైట్నెస్ ఎక్కువ కావాలి అన్నట్లయితే మీరు వివిడ్కు చూస్ చేసుకోవచ్చు, లేదన్నట్లయితే స్పోర్ట్స్ మోడ్, సో లేదా నార్మల్ రెగ్యులర్ మూవీ మోడ్లో మనకి ఏంటంటే కొంచెం వార్మ్నెస్ ఎక్కువగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు వివిడ్ లేదన్నట్లయితే స్టాండర్డ్ని అయితే యూస్ చేసుకోగలరు. ఇక్కడ మోషన్ స్మూతింగ్ ఏదైతే ఉందో దీన్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, లేదా స్టాండర్డ్ కూడా చేసుకోవచ్చు. సో డిఫాల్ట్గా స్మూత్ ఇచ్చారు, సో స్మూతే ఉన్నాం. అడ్వాన్స్డ్ వీడియో ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి కలర్ స్పేస్, అలాగే కలర్ గామా, అలాగే కలర్ ట్యూనింగ్, నాయిస్ రిడక్షన్ ఇలాంటివన్నీ, అలాగే ఎడిప్టివ్ లూమా కంట్రోల్, అలాగే లోకల్ కాంట్రాస్ట్ కంట్రోల్స్ ఇవన్నిటిని కూడా మనం అఫ్కోర్స్ కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. అది డిపెండ్స్ అపాన్ మీ యూసేజ్ని బేస్ చేసుకొని ఉండడం అయితే జరుగుతుంది. ఇక దీంతో పాటుగా మనకి సౌండ్ ఆడియో టెక్నాలజీ విషయానికి వచ్చారన్నట్లయితే సౌండ్ మోడ్ వచ్చేటప్పటికి మనకి స్టాండర్డ్ మోడ్, అఫ్కోర్స్ మీరు మూవీ మోడ్ లేదా న్యూస్ లేదా గేమ్స్ లేదా మీ ఇష్టం వచ్చినటువంటి కస్టమైజ్ వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. సో కరెంట్ స్పీకర్స్ వచ్చేటప్పటికే మనకి టీవీ స్పీకర్స్ని అఫ్కోర్స్ మీరు ఒకవేళ ఆప్టికల్ ఆడియో ద్వారా అవుట్పుట్ తీసుకోవాలనుకుంటున్నారంటే ఎస్పీడిఎఫ్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో మనకి ఇచ్చినటువంటి ప్యాచ్వాల్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ప్యాచ్వాల్ 3.5తో మనకు రావడం జరుగుతుంది. అఫ్కోర్స్ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్తో పాటు ఇది కూడా మనకి ప్యారలల్గా అప్డేట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఒకసారి దీనికి సంబంధించినటువంటి డిఆర్ఎం ఇన్ఫోలో కూడా వెళ్దాం. సో దీనిలో అయితే మనకి వైడ్ 1 L1 లాగా L1 L2 అట్లాంటి సపోర్ట్ ఉండదు. కాకపోతే దీంట్లో మనకి డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఇట్లాంటివి కూడా మనకు ప్రొవైడ్ చేశారు కాబట్టి వాటిని అయితే మనం వెరిఫై చేయొచ్చు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే సపోర్టెడ్ హెచ్డిఆర్ టైప్ మీరు చూడొచ్చు. డాల్బీ విజన్, HDR10 అలాగే HLG కూడా మనకి రావటం అయితే జరిగింది. ఇక ఒకసారి దీంట్లో మనకి డాల్బీ విజన్ ఇవి ఎలా వర్క్ చేస్తున్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి చూసేద్దాం. సో ఇక్కడ హాట్స్టార్లో నేనైతే ఒక మూవీని ప్లే చేస్తున్నాను. సో ఇక్కడ మీరు వీడియో క్వాలిటీకి సంబంధించినటువంటి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. డిస్ప్లేలో మీరు ఇక్కడ చూసారన్నట్లయితే HDR10 అలాగే డాల్బీ విజన్ అలాగే HLG కూడా మనకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో డివైస్ HDR డీకోడర్ మీరు చూసారన్నట్లయితే వీడియో ప్లస్ డాల్బీ విజన్ కూడా మనకి ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో కంటెంట్ ఏదైతే ఉందో డాల్బీ విజన్లో అయితే ఇది ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక ఆడియో కూడా మనకి సరౌండ్ సౌండ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మీరు కనుక జస్ట్ రిమోట్ మీద ఉన్నటువంటి ఎంఐ లోగోని ప్రెస్ చేశారు అన్నట్లయితే మీకు ఇక్కడ ప్యాచ్వాల్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకు రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేటప్పటికే ఒక కస్టమైజ్డ్ యూఐ అనుకోవచ్చు షామీకి సంబంధించి. సో దీంట్లో మీకు ఆన్లైన్ కంటెంట్ ఏదైతే ఉందో మీరు కస్టమైజ్ చేసుకున్న దాన్ని బేస్ చేసుకొని, అలాగే మీరు వాచ్ చేసుకున్న దాన్ని బేస్ చేసుకొని మనకి ఇది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంటెంట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ స్కామ్ 1992 మీరు చూడాలనుకుంటున్నారు. సో సెర్చ్ కొట్టారు అన్నట్లయితే ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి యాప్లో అది ఇంటిగ్రేట్ అయ్యి అంటే ప్లే అవటం అయితే జరుగుతుంది. అఫ్కోర్స్ ఇండియాలో ఇప్పుడు ప్రస్తుతం టాప్ 10 ప్లేలిస్ట్ ఇలా కస్టమైజేషన్స్ ఎన్నో మనకి ఇందులో రావడం జరుగుతుంది. మనం లాంగ్వేజ్ను కూడా సెలెక్ట్ చేసుకొని ఈవెన్ ఆ లాంగ్వేజ్లో ఉండేటువంటి కంటెంట్ అంతా కూడా మనం ఇది చూసుకోవచ్చు. సో ఇది షామీకి సంబంధించినటువంటి కస్టమ్ యూఐ. సో ఇదైతే ఓన్లీ ఎంఐ టీవీలో మాత్రమే మనకు రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా దీని అన్బాక్సింగ్ వీడియో అయితే. దీన్ని కొన్ని రోజులు నేను యూజ్ చేసిన తర్వాత నా యూజర్ ఎక్స్పీరియన్స్ని ఒక షార్ట్ రివ్యూ రూపంలో మీకోసం తీసుకొని రావడం జరుగుతుంది. మరి ఆ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇనిషియల్గా చెప్పాలి అన్నట్లయితే నాకు వీడియో క్వాలిటీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఎన్రిచ్డ్ కలర్స్ అలాగే బ్రైట్నెస్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రాడినరీ. అఫ్ కోర్స్ క్యూలెడ్లో మనకి ఇదే ఎల్ఈడికి క్యూలెడ్కి ఉన్నటువంటి తేడా కూడా. అండ్ అట్ ద సేమ్ టైం సౌండ్ సిస్టమ్ అయితే సూపర్బ్. అసలు అంటే ఏ విధమైనటువంటి సౌండ్ బార్ లేకుండా మీకు సౌండ్ బార్ పెట్టుకున్న ఎఫెక్ట్ అయితే వస్తుంది. ముఖ్యంగా బేస్ గురించి నేను మాట్లాడుతున్నాను. బేస్ ఎఫెక్ట్ అయితే వస్తుంది కానీ ఆ పంచ్ని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఒకవేళ పంచ్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ ఒక సౌండ్ బార్ను
బార్నో లేదన్నట్లయితే ఒక సౌండ్ సిస్టమ్ మీద అయితే ఆధారపడాల్సి ఉంటుంది. సౌండ్ బార్ అంటే ఆ పంచ్ ఎఫెక్ట్ లేకుండా నాకు ఆ బేస్ ఎఫెక్ట్ కావాలి అన్నట్లయితే కనుక ఖచ్చితంగా నేనైతే ఇది స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. ఇక వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. అండ్ SBI కార్డ్ని యూజ్ చేస్తే 1750 రూపీస్ లేదా 1500 రూపీస్ డిస్కౌంట్ మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.